అందరికీ నమస్కారం. ఎలాంటి వీడియోలకు బాగా లైకులు రావాలో తెలుసా? చెబుతాను చూడండి. ఎలాంటి వాటికి రావు అని ముందు తెలుసుకోండి. ఈరోజు మంగళవారం. ఆంజనేయ స్వామి గురించి, ఆయన స్వామి భక్తిని గురించి, సేవా తత్పరతను గురించి, శ్రీరాముడు సీతాదేవి వారిరువుని ఎంత భక్తితో తన హృదయములో నిలుపుకొని ఆంజనేయ స్వామి కొలుస్తాడో, ఆయన భక్తికి, శక్తికి, ముక్తికి గొప్పవాడని చెబితే దీనికి 8-10 లైకుల కంటే 5-6 గంటల్లో రాలేదండి. అదే నేను ఒక జంతువును చూపించి, ఈ జంతువు పేరు తెలుసా మీకెవరికైనా? దీన్ని గుర్తుపట్టగలరా? గుర్తుపట్టలేరు. అందుకే నేనే చెప్తా. ఇది ఒక కుక్క. దీనికి 4 కాళ్ళుంటాయి. పొడుగాటి తోక ఇలా వంపు తిరిగి ఉంటుంది. దీనికి పెద్ద చెవులుంటాయి. కుక్క భౌ భౌమని అరుస్తుంది. కొన్నిసార్లు ఈ కుక్కకు గజ్జి పడుతుంది, చర్మరోగం వస్తుంది. అప్పుడు దీన్ని గజ్జి కుక్క అంటారు. ఈ కుక్క ఎంతటి నీచమైనటువంటి కుళ్ళిపోయినదైనా తింటుంది. ముఖ్యంగా మాంసం, ఎముకలు, చచ్చి 10-15 రోజులైన జంతువుల మాంసాన్ని కూడా తింటుంది. కుక్క గురించి చెప్పాలంటే చాలా ఉంది. కాబట్టి కుక్కను గురించి తెలుసుకోవాలంటే మరొక్క వీడియో పెడతాను. ఇప్పుడు చూడండి, దీనికి లైకులే లైకులు. అరగంటలో 500, గంటలో 1000, 2 గంటలకు 2000 దాటిపోతాయండి. ఏమో నాకు ఏం చెప్పాలో తెలియక దిక్కుతోచక ఈరోజు బాధతో ఈ వీడియో పెడుతున్నా. ఏమి ఆశిస్తున్నారు? ఏం చూడాలనుకున్నారు? ఫేస్బుక్ ఎందుకు పెట్టుకున్నారు? వాట్సాప్ ఎందుకు పెట్టుకున్నారు? యూట్యూబ్ ఎందుకు పెట్టుకున్నారో నాకైతే అర్థమే కావడం లేదు. కానీ ప్రవాహముతో పాటు మనము వెళ్ళాలి. ప్రవాహానికి ఎదురు వెళితే దెబ్బతింటాం. తప్పదు కదా. వృద్ధులైన మేము మీ అంటే యువకుల వెంట వెళ్ళాల్సి వస్తుంది. యువకులు మా వెంట రారు, ఎట్టి పరిస్థితిలో రారు. శుభం భూయాత్. మార్పు రావాలి.